కుంభమేళా తొక్కిసలాటకు సంబంధించిన రాజకీయ దుమారం ఆగడం లేదు. 2 రోజుల క్రితం ఈ దుర్ఘటనకి సంబంధించి సుప్రీంకోర్టులో పిల్ దాఖలు కావడం, దాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించడం జరిగిపోగా తాజాగా లోక్సభలో సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ ఈ అంశంపై ఆరోపణలు గుప్పించారు. కుంభమేళా తొక్కిసలాట ఘటనలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వాస్తవాలను దాచిపెట్టిందంటూ ఆరోపించారు. లోక్సభలో కుంభమేళా తొక్కిసలాట ఘటనపై పార్టీల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాకుంభమేళా తొక్కిసలాటలో చోటు చేసుకున్న మరణాల సంఖ్యను యూపీ ప్రభుత్వం దాచిపెడుతోందని, అసలైన మృతుల సంఖ్యను చెప్పాలని డిమాండ్ చేశారు. लोग पुण्य कमाने आए थे और अपनों के शव लेकर के गए हैं। चमत्कारी करिश्मा तो ये हुआ है, श्रद्धालुओं के शव मिल गए थे, पर सरकार स्नान करने वाले मरने वालों की बात स्वीकार नहीं कर रही थी। और इससे ऊपर ये बात जो वहां पर और हुई, अध्यक्ष महोदय, जब ये जानकारी हो गई कि कुछ लोगों की जान चली गई, लाशें हैं जो मोर्चरी में पड़ी हैं, अस्पताल में पड़ी हैं, उसके बाद सोचिए सरकार क्या कर रही है। अपने सरकारी हेलीकॉप्टर में फूल भर करके फूलों को डालने का काम किया। सोचिए ये हमारी कहाँ की सनातनी परंपरा है। मैं जानना चाहूंगा सदन के माध्यम से हमारे माननीय सदस्य बताएं कि जहां लाशें पड़ी रही हों, न जाने कितनी चप्पलें पड़ी थीं, न जाने कितनी चप्पलें पड़ी थीं, न जाने कितने कपड़े पड़े थे, महिलाओं की साड़ियां थी, कपड़े थे, लेकिन उनको कैसे उठाया गया? उन सबको उठाया गया जेसीबी मशीन से, ट्रैक्टर की ट्रॉली से। उनसे उठा करके कहां फेंका कोई नहीं जानता, लेकिन जब उनको लगा कि वहां से बदबू आ रही है तो यही सरकार के लोग छिपाने लगे हैं। यही आपका మహాకుంభ का आयोजन था। కుంభమేళాకు భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉందని తెలిసినప్పటికీ యోగి సర్కార్ అందుకు తగ్గ ఏర్పాట్లు చేయకుండా కేవలం ప్రమోషన్లలో బిజీగా ఉందని విమర్శించారు. 100 కోట్ల మంది భక్తులకు సౌకర్యాలు కల్పించే ఏర్పాట్లు చేసినట్లు ప్రభుత్వం చెప్పిందన్నారు అఖిలేష్. అయినా కీలక ఘట్టమైన అమృత స్నానం నిర్వహించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్లే కుంభమేళాలో తొక్కిసలాట జరిగి భక్తులు మృతి చెందారని ఫైర్ అయ్యారు అఖిలేష్. మహాకుంభమేళాలో మౌని అమావాస్య రోజున భారీగా తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ విషాదంలో 30 మంది చనిపోయినట్లు అప్పట్లో యూపీ ప్రభుత్వం ప్రకటించింది. సంగం ఘాట్ వద్ద చోటు చేసుకున్న ఈ దుర్ఘటన తర్వాత ప్రభుత్వం సరిగా వ్యవహరించలేదంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగుతూ ఉండగా 2 రోజులుగా లోక్సభలోనూ ప్రతిపక్ష నేతలు ఈ అంశాన్ని లేవనెత్తారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టులో పిల్ దాఖలైనా ప్రత్యేకంగా విచారణ చేపట్టడానికి నిరాకరించింది కోర్టు. అలహాబాద్ హైకోర్టునే ఆశ్రయించాలంటూ సుప్రీంకోర్టు సూచించింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం లోక్సభలో అఖిలేష్ యాదవ్ స్పందన ప్రాధాన్యత సంతరించుకుంది.